మూడో ఫోన్ వచ్చేసరికి ఆలస్యం అయింది. అయితే ఈ కుర్రవాడు మొత్తం వివరాలన్నీ సేకరించి ఫోన్ చేశాడు. రేవంత్ ఫోన్ ఎత్తుకోగానే అంతా విపులంగా చెప్పాడు. నేను ఫాలో అయిన అమ్మాయి పేరు అరవింద. ఈ అమ్మాయి ఆనందాశ్రమ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి కూతురు. చాలా చురుకైన అమ్మాయి. పెద్ద పెద్ద కళ్ళు, ఎప్పుడూ పెదాల మీద నవ్వు. రేవంత్ విసుగ్గా అవన్నీ అక్కర్లేదు, మిగతా వివరాలు చెప్పు అన్నాడు. అరవింద కాలేజీ చదువు అనంతపురం సాయిబాబా కాలేజ్లో జరిగింది. హై స్కూల్ చదువు రామాపురం స్కూల్లో అయింది. ఈ అమ్మాయికి గిటార్ అంటే ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు అంటే పడి చేస్తుంది. బీఎస్సీ పాస్ అయింది. కలం స్నేహం అంటే ఇష్టం. సినిమాలు తెగ చూస్తుంది. అందులోనూ నాగేశ్వరరావు సినిమా అయితే మొదటి రోజే తప్పదు. జీన్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నకి ఒక్కతే కూతురు. డబ్బు ధారాళంగా ఖర్చు పెడుతుంది. ఇప్పుడు ఆ హోటల్ బిల్లు కూడా తనే ఇస్తానని పేచి పెడుతుంది. ఉత్సాహంగా వింటున్న రేవంత్ ఉలిక్కిపడ్డాడు. అర్థం కాక హోటల్ బిల్లేంటి అన్నాడు. రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మాయి ఎక్కడుంది? నా పక్కనే. మూర్ఖుడా, నీ చెప్పిన విషయం ఏమైంది? ఆ అమ్మాయి నేను ఫాలో అవడం చూసి వెనక్కి తిరిగి నవ్వింది బాస్. వెంటనే స్నేహితులమైపోయాం. ఆ అమ్మాయే ఈ వివరాలన్నీ చెప్పింది. ఒరే ఈడియట్, ఈ వివరాలన్నీ ఎందుకు? రమ్య తాలూకు ఫోన్ నెంబర్ కనుక్కుంటే సరిపోతుంది కదా. క్షమించు బాస్, నేను అరవింద గాఢంగా ప్రేమించుకుంటున్నాం. ప్రేమలో మోసానికి తావులేదు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ గురించి అడిగితే ఆ అమ్మాయికి అనుమానం రావచ్చు. అలా వచ్చిన క్షణం నేను ఇక బ్రతకలేను. నేను నీ కీళ్లు విరిచేయదలుచుకున్నాను. కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు రేవంత్. విరిచేయి బాస్, ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. నీ ప్రేమ తగలయ్యా. మీరు కలుసుకొని అరగంట కూడా కాలేదు కదా. సీత శ్రీరాముని ప్రథమ వీక్షణంలో ప్రేమించింది. శకుంతల దూ 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 దుష్యంతుని దుష్యంతుని మొదటి చూపులో ప్రేమించింది. ప్రేమ కాలాన్ని గుర్తించదు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఎంత కాలమైనా గడపడం ప్రేమికుల లక్షణం. క్షమించు బాస్, అరవింద పిలుస్తూ ఉంది, వెళ్ళాలి అని ఫోన్ పెట్టేశాడు. రేవంత్ ఫోన్ పెట్టేసి జుట్టు పీక్కున్నాడు. తన ప్లాన్ సాగేటట్టు లేదు. ఒకడు జైల్లోనూ ఇంకొకడు అమ్మాయి కౌగిళ్ళలోనూ బందీలైపోయారు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా 4వ ఫోన్ మోగింది. ఈ కుర్రవాడు సిన్సియర్గా ఇంగ్లీష్లో అన్నీ చెప్పాడు. నేను ఫాలో అయిన అమ్మాయి పేరు భానుమతి. వయసు 18 అయినా 2 నవలలు 5 కథలు రాసిందట. ఎస్ఎల్సి వరకు రామాపురంలో చదువుకొని తర్వాత చదువు మానేసి రచనా వ్యాసంగంలోకి దిగింది. ఈ విషయం తెలియగానే ఆమె అభిమానిగా సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోయాను. నా పని సులువైంది. కానీ నీకు తెలుగు చదవడం రాదు కదా. ప్రమాదమేమీ రాలేదు. కేవలం ఆమె మాట్లాడుతూ ఉంటే నేను వినడమే జరిగింది. మధ్యలో 2 సార్లు కాఫీ కూడా ఇచ్చింది. ఆ విషయాలు సర్లే, మనకు కావలసినవి చెప్పు. ఆ అమ్మాయి అభిరుచులు ఏమిటట? వీణ అంటే ఇష్టం. సితార వింటూ గంటల తరబడి ఉండిపోవాలని అనిపిస్తుందట. కవిత్వము, పెయింటింగ్లలో కొద్దిగా ప్రవేశం ఉందట. ముగ్గులు, అల్లికలలో ఉత్సాహం. క్రికెట్ అంటే ఇష్టం. బాలమురళీకృష్ణ కీర్తనలు ఇంకా చాలా చెప్పింది. అన్నీ విన్న తర్వాత ఎందులో ప్రవేశమో ఏది ఇష్టమో నాకు అర్థం కాలేదు. వీటి వల్ల మనకేమీ లాభం లేదు. ఇంకేమైనా వివరాలున్నాయా? వివాహం వల్ల ఈమెకి చాలా చిత్రమైన అభిప్రాయాలు ఉన్నాయి. అసలు పెళ్లి చేసుకోదట. ఒకవేళ చేసుకున్నా తర్వాత భర్తని వదిలేస్తుందట. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ అవివాహితులు, భాగస్వామిని వదిలేసిన వారు, లేక పెళ్ళైన తర్వాత పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్న వారేనట. చెప్పొద్దు. ఈ అమ్మాయికి తొందరగా పెళ్ళైతే బావున్ను అనిపించింది. చాలా విశాలమైన భావాలు అని ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ చేస్తానంటూ. రేవంత్కి ఏమీ తోచలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఉంది. జేమ్స్ నుంచి ఫోన్ వచ్చింది. అతడలా నిస్సహాయంగా, ఈ ఇంట్లో ప్రవేశించడమే కష్టంగా ఉంది గురు. గంట నుంచి ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. వీళ్ళు చాలా సనాతనుల్లా ఉన్నారు అన్నాడు. మరేం చేద్దాం? అదే నాకు అర్థం కావడం లేదు. జేమ్స్, ఒక పని చేయి. ఏంటది? హై స్కూల్ పాత విద్యార్థుల సంఘం తరపున ఒక మీటింగ్ పెడుతున్నట్టు విద్యార్థి నాయకుడిగా వెళ్ళు. కానీ ఆమె ఏ స్కూల్లో చదివిందో తెలియదు కదా. అందులోనూ 7-8 సంవత్సరాల క్రితం. రామాపురం స్కూల్ అని చెప్పు. కానీ చీకట్లు బాణం వేద్దాం. ఆఖరి బాణం ప్రయత్నించు జేమ్స్ అని ఫోన్ పెట్టేశాడు. ఆ తరువాత ఒక్కొక్క క్షణము టెన్షన్తో గడిచినాయి. మొదటి 2 అమ్మాయిలు ఆ స్కూల్లోనే చదివారు కాబట్టి 3వ అమ్మాయి కూడా అదే చోట చదివి ఉంటుందన్నది చాలా సుదూరమైన లాజిక్కు, అందని ఆలోచన. 3:10, 3:15. రేవంత్కి ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. ఫోన్ వైపే ఆతృతగా చూస్తున్నాడు. అతడి ఓపికని పరీక్షిస్తున్నట్టు ఫోన్ మోగటం లేదు ఎంతసేపటికి. స్నేహితుడిని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకుని రావడం ఒక పని ఉంది. ఆ విషయం జేమ్స్కి చెప్పాలి. ఈ లోపల ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి కనుక్కున్నాడు. ఢిల్లీ ఫ్లైట్ 5ంటికే బయలుదేరుతుంది, లేట్ లేదు అన్నాడు. అతను ఫోన్ పెట్టేగానే ఫోన్ మోగింది. జేమ్స్, నువ్వెలా కనుక్కున్నావో తెలియదు కానీ గురు, ఆ అమ్మాయి చదివింది రామాపురంలోనే అన్నాడు ఉద్వేగం నిండిన కంఠంతో. రేవంత్ ఫోన్ పెట్టేశాడు.
సంభాషణ కొనసాగించలేదు. ఇక్కడి నుంచి ప్రతి నిమిషం విలువైనదే. 4:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. అప్పుడే 3:30 కావస్తుంది. రామాపురం సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా అవతల ఉంది. ఆ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. చాలా పురాతనమైన మంచి స్టాండర్డ్స్ ఉన్న స్కూలు. ఆ స్కూల్కి వెళ్ళి 7-8 సంవత్సరాల క్రితపు అటెండెన్స్ రిజిస్టర్ తీసి అది అరవింద అన్న పేరున్న సంవత్సరందా కాదా అని చూసిన తర్వాత ఆర్ అన్న అక్షరంతో మొదలయ్యే పేరు చూడాలి. గంటలో ఇదంతా సాధ్యమా? వెళ్ళటానికే పావుగంట పడుతుంటే రేవంత్ మరీ ఆలోచించలేదు. సరిగ్గా 2 నిమిషాల తర్వాత అతడి కారు రామాపురం వైపు దూసుకుపోతుంది. అతడు రామాపురం చేరుకునేసరికి 4:15 అయింది. ఈ లెక్కన అక్కడ పని పావుగంటలో ముగించుకోవాలి. అతడికి ఆ అమ్మాయిని పట్టుకోవాలని ఎంత బలంగా కోరిక కలిగిందంటే అసలు ఢిల్లీ ప్రయాణమే మానుకుందామనుకుంటున్నాడు. పులాన్స్కీతో ఆడడం కన్నా ఈ అమ్మాయితో పందెం గెలవడమే గొప్ప సవాల్గా కనిపిస్తుంది. మళ్ళీ అంతలోనే తన ఆలోచనకి నవ్వొచ్చింది. తన స్వవిషయం కోసం ఇలాంటి ఆలోచన రావటమే తప్పు. అతడు ఆలోచనలతోనే స్కూల్ కాంపౌండ్లోకి కారు తీసుకెళ్లాడు. ఆ రోజు స్కూల్కి సెలవనుకుంటా. ఆట స్థలం, వరండా అంతా నిర్మానుష్యంగా ఉంది. సాయంత్రపు ఎండకి స్తంభాల నీడలు పొడవాటి వరండా మీద నిలువుగా పడుతున్నాయి. అతడు నడుస్తూ ఉంటే అతడి మొహం మీద పడే వెలుగు నీడలు అతడి మనసులో కదిలే అస్పష్టమైన ఆశా నిరాశల్లాగే ఉన్నాయి. గెలుస్తాడా? అదృష్టవశాత్తు ఆఫీస్ గది తెరిచే ఉంది. అతడు లోపల ప్రవేశించాడు. విశాలమైన హాల్ అది. దాదాపు 10 బల్లల దాకా ఉన్నాయి. ఒక మూల బల్ల దగ్గర మాత్రం 60 ఏళ్ల ముసలివాడిలా కనపడుతున్న 40 ఏళ్ల సగటు భారతీయ గుమస్తా కూర్చొని తలెత్తకుండా పనిచేసుకుంటున్నాడు. రేవంత్ అతడి దగ్గరగా వెళ్ళి ఎదురుగా నిల్చొని దగ్గాడు నెమ్మదిగా. అలవాటైపోయిన కంఠంతో కూర్చోమ్మాయి అంటూ తలెత్తి రేవంత్ని చూసి ఆశ్చర్యపోయి, అరే నువ్వెలా వచ్చావు? మెయిన్ గేట్ దగ్గరే దర్వన్ మగాళ్ళని ఆఫ్ చేస్తాడే అన్నాడు. గేట్ దగ్గర ఎవరూ లేరు సార్ అని నమ్రత నిండిన కంఠంతో అన్నాడు రేవంత్. చెప్పబ్బాయ్, నీకేం కావాలి? రేవంత్ వెంటనే మాట్లాడలేదు. కొంతసేపటికి జేబులో నుంచి చేతి రుమాలు తీసుకొని కళ్ళు తుడుచుకున్నాడు. మరింత దుఃఖం పొంగింది. ముసలాయన కంగారు పడ్డాడు. ఏమైందబ్బాయ్, ఏమైంది అని అడిగాడు కుర్చీలో నుంచి లేస్తూ. నా చెల్లి చచ్చిపోయింది సార్ అన్నాడు వెక్కిళ్ళ మధ్య రేవంత్. అయితే ఇక్కడికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అనలేదు ఆయన. సానుభూతిగా రేవంత్ వైపు చూస్తూ ఎప్పుడబ్బాయ్ అని అడిగాడు. 10 రోజులైంది సార్. ఒక్కగానొక్క చెల్లెలు. ఆయన రేవంత్ వైపు జాలిగా చూశాడు. రేవంత్ కాసేపటికి తేరుకొని క్షమించండి, మీ పని పాడు చేశాను అన్నాడు. ఎవరబ్బాయి మీ చెల్లెలు? అరవింద అని మీ స్కూల్లోనే చదివింది. అలాగా అన్నాడు ఆయన. నేను నీకు ఏ సాయం చేయగలను అని అడిగాడు. రేవంత్ గొంతు సర్దుకొని చెప్పాడు. ఒక్కగానొక్క చెల్లెలు సార్. మేమందరం ఎంతో అల్లారుముద్దుగా పెంచాం. కర్మ తప్పించలేరు కదా. బాధపడుకు నాయనా. చనిపోయిన వాళ్ళందరూ అదృష్టవంతులే. అరవింద చనిపోతూ తన ప్రాణమిత్రురాలికి ఈ విషయం చెప్పమంది సార్. ఆ స్నేహితురాలి చిరునామా దొరకటం లేదు. ఎవరా స్నేహితురాలు? పూర్తి పేరు తెలీదండి. అప్పటికే అరవిందకి ఎగశ్వాస ప్రారంభమైంది. రా 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 అని అంటుంటే అంతలో ప్రాణం పోయింది అంటూ మళ్ళీ బావురు మనపోయి కష్టం మీద నిభాయించుకున్నాడు. ప్రాణం పోయినప్పుడు కూడా తలుచుకుంది అంటే వాళ్ళంత దగ్గర స్నేహితులో కదా. అవును సార్, అందుకే ఇంత కష్టపడాల్సి వస్తుంది. ఈ విషయం కానీ ఆ అమ్మాయికి తెలియపరచకపోతే రేపు కర్మ రోజున పిండాన్ని కాకులు కూడా ముట్టవు సార్. నా చెల్లెలు ఆత్మ క్షోభిస్తుంది సార్ అంటూ కుమిలిపోయాడు. తను ఇక్కడ ఆడుతున్న నాటకం ఆ మిత్ర బృందానికి తెలిసిందంటే తనని ముక్కలుగా కోసి కాకులకి వేయడం ఖాయం అనుకుంటూ ఆయన రేవంత్ భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేసి, బాధపడకు, నేనేం చేయగలనో చెప్పు అన్నాడు. పిల్లలున్నవారు నా బాధని అర్థం చేసుకోగలిగారు అన్నారు ఆయన్ని ఒప్పిస్తూ. కానీ మా పిల్లలెవరూ చచ్చిపోలేదు నాయనా, 6 బ్రతికే ఉన్నారు. రేవంత్ కంగారుపడి, అబ్బెబ్బే నా ఉద్దేశం అది కాదు సార్ అంటూ మనసులోనే లెంపలు వేసుకున్నాడు. చెప్పు బాబు, ఏం చేద్దాం? 6-7 సంవత్సరాల క్రితం అరవింద ఈ స్కూల్లోనే చదివింది కాబట్టి ఆ సంవత్సరపు అటెండెన్స్ రిజిస్టర్ తీసి అందులో రా ఆకారంతో ప్రారంభమయ్యే అమ్మాయి పేరు చూడాలి. ఆ పేరు బట్టి పాత రికార్డు తీసి ఆ అమ్మాయి తండ్రి పేరు, అడ్రస్ కనుక్కోవాలి. ఇదంతా ఎంతో క్లిష్టమైన పని అని నాకు తెలుసు. కానీ పిండం, కాకులు అని మరీ సెంటిమెంట్ మీద ప్లే చేస్తే బాగోదని అర్ధోక్తిలో ఆపు చేశాడు. ఆయన కదిలిపోయి, పర్లేదులే నాయన, కష్టమేముంది చూద్దాం అంటూ లేచాడు. ఇద్దరు స్టోర్ రూమ్ తాళం తీసి లోపల ప్రవేశించారు. భారతదేశపు ఆర్థిక వ్యవస్థలా ఉంది గది. చిన్న లైట్ వేసి పాత రికార్డులు వెతకడం మొదలుపెట్టాడు.
అప్పటికే 10 నిమిషాలు గడిచాయి. రేవంత్ వాచి చూసుకొని ఉలిక్కిపడ్డాడు. ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. 5 నిమిషాల్లో బయలుదేరకపోతే విమానాన్ని అందుకోలేడు. నీకేమైనా జ్ఞాపకం ఉందా? 6 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో? రెండూ చూడాలండి. 5 సంవత్సరాల క్రితపు రిజిస్టర్ తీసి చూశాడు. అందులో అరవింద పేరు లేదు. అంతకుముందు సంవత్సరం రిజిస్టర్ తీసి చూశాడు. అందులోనూ లేదు. దాని ముందు సంవత్సరంవి పై అటక మీద ఉన్నాయి. ముసలాయన పాపం స్టూల్ పట్టుకుంటే రేవంత్ ఎక్కి తీశాడు. అతడి తెల్ల బట్టలు దుమ్ముతో గోధుమ రంగులోకి మారాయి. ఈ సంవత్సరం రిజిస్టర్లో ఆ పేరు కానీ లేకపోతే ఇక పందెం ఓడిపోయినట్టే అని అనుకున్నాడు రేవంత్. ఆ సంవత్సరంవి మొత్తం 4 రిజిస్టర్లు, 4 సెక్షన్లువి. ముసలాయన ఏ సెక్షన్ తాలూకు పుస్తకం వెతుకుతూ ఉంటే రేవంత్ బి సెక్షన్ తాలూకువి వెతకసాగాడు. దొరికింది అని ఇద్దరు ఒకేసారి అంటూ తలెత్తి చూశారు. ఏ సెక్షన్లో కే అరవింద అని ఉంది, బి సెక్షన్లోనూ ఉంది అన్నాడు రేవంత్ నిస్సహాయంగా. అయితే ఒక పని చేద్దాం. అప్లికేషన్ ఫారం తీస్తే అందులో తెలుస్తుంది కదా. మీ నాన్నగారి పేరేమిటన్నావు? రేవంత్ గొంతులో ఏదో అడ్డుకున్నట్టు అయింది. అతడు జవాబు చెప్పకముందే ముసలాయన పాత ఫైల్ ఒకటి తీసి అప్లికేషన్ బయటికి లాగాడు. ప్రతి అప్లికేషన్కు ఫోటో ఉండడంతో రేవంత్ తేలిగ్గా ఊపిరి పీల్చుకొని తను కూడా చూడడం మొదలుపెట్టాడు. సగం తీశాక ఆయన ఒక అప్లికేషన్ తీసి పక్కన పెట్టబోతూ ఉంటే ఆ ఫోటో చూసి రేవంత్ సంభ్రమాశ్చర్యాలతో ఇదే అని అరిచాడు. అతడు ఆనందంలో అరచిన అరుపుకి గది కంపించింది. ఆయన దాన్ని బయటికి లాగి ఇదేనా అన్నాడు. ఇదే, ఈఎంఐఏ అని ఎగ్జైట్మెంట్ నిండిన కంఠంతో అన్నాడు. తప్పు నాయనా, చెల్లెల్ని అలా అది ఇది అని సంబోధించకూడదు. ఇంతకీ ఏ సెక్షను అంటూ అప్లికేషన్ పరిశీలించి చూసి ఇదేంటి, దీని మీద భానుమతి అని రాసుంది అని ప్రశ్నించాడు. ఒక్క క్షణం రేవంత్ దెబ్బతిన్నా వెంటనే రెట్టించిన ఉత్సాహంతో ఆ అమ్మాయి భానుమతేనండి, మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, రచనలు కూడా చేస్తుంది. మనం సత్యానికి చాలా దగ్గరగా వచ్చాం అన్నాడు. ఆయన అప్లికేషన్ కళ్ళ దగ్గరగా పెట్టుకొని పరీక్షిస్తూ కానీ ఈమెది సెక్షన్ సి కదా అన్నాడు. రేవంత్ వాక్ప్రవాహం చటుక్కున ఆగిపోయింది. అయితే అరవింద అనే ఇంకో పేరు సిగా ఉందేమో అన్నాడు. మళ్ళీ ఫోటోలు వరుసగా చూస్తుంటే ఇంకో తెలిసిన మొహం కనపడింది. ఈమెవరు? పోలీస్ ఆఫీసర్ గారి కూతురు కాత్యాయిని. ఈమె కూడా మీ ఇంటికి వస్తూ ఉండేదా? రేవంత్ నీరసంగా తలూపాడు. నిజానికి ఇంత దగ్గరకు వచ్చినందుకు సంతోషించాలో లేదో కూడా తెలియడం లేదు. చివరికి అరవింద పేరు ఏ సెక్షన్లో కనపడింది. అందరూ ఒకే సెక్షన్లో చదవాలనే రూలేం ఉందబ్బాయి. సి డివిజన్లో ఉన్న భానుమతి ఏ సెక్షన్లో ఉన్న మీ చెల్లెలికి స్నేహితురాలు అయినప్పుడు మరో స్నేహితురాలు ఇంకో డివిజన్లో ఉండొచ్చుగా. ఉండొచ్చు. ఒక్క డివిజన్ కర్మ, మొత్తం స్కూల్లోనే ఎక్కడైనా ఉండొచ్చు అన్నాడు రేవంత్ జావగారిపోతూ. ఆయన దాన్ని అంతగా పట్టించుకోకుండా మొదటి అక్షరం ఏమన్నావు? ఆర్ కదూ. ఉండు, మొత్తం 4 సెక్షన్లో ఆ పేరున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో వెతుకుదాం. 1, ఇదిగో ఇంకొకటి, ఇప్పుడొకటి, 4, 5, సెక్షన్ ఏలో 5, సెక్షన్ బిలో చూద్దాం 2, 3, మొత్తం సెక్షన్ సిలో 6. ఇక డి చూస్తే అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే బయట కారు స్టార్ట్ అయిన ధ్వని వినిపించింది. ఆయన తలెత్తేసరికి ఎదురుగా రేవంత్ లేడు. కారు విసురుగా పోనిస్తూ ఇంగ్లీష్లో 4 అక్షరాల్లోనూ తెలుగులో 2 అక్షరాలతోనూ ఉన్న ఓ మాటతో తనను తనే తిట్టుకున్నాడు.